अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ఆదోని సోదరులకి ఒక మంచి సందేశం ఏమి ఇస్తున్నానంటే, ఉర్సే షరీఫ్ 4వ ఉర్సే షరీఫ్ నాగ్పూర్ ముజీబే అష్రఫీ మా పీర్ మా ఉస్తాద్, మేము ఆయనకి మురీదులు. మేము ఆయన ఉరుస్ సందర్భంగా ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం అనాథాశ్రమంలో చేస్తున్నాము. మా బిలీవ్ ఏమంటే కులాల మతాలకు అతీతంగా మా మల్లపన్న, మా యేసు ప్రభు గారు, ఫిలిప్ సార్ గారు, తర్వాత మా ఖాజీ సాబ్, యంగ్ డైనమిక్ ఖాజీ సాబ్, ఆధోని ఖాజీ సాబ్, మేమందరూ కలిసి కుల మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. అలాగే ఒక సామెత ఉంది, ఉన్నవాడు 2 మినిట్స్ ఉన్నవాడు పోయినాడని విగ్రహాలు పెట్టి పూలదండలు వేసే కన్నా లేనివాడు చనిపోతాడని ఆకు వేసి అన్నం పెట్టే మిన్నా అని ఒక సామెత ఉంది. సో అన్నం పెట్టినవాడే గొప్పవాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్ల అన్నదానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి అవుతుంది, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని బ్రహ్మదేవుడు సందేశం ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే ఒక 1000 రూపాయలు సాయం చేస్తే 10,000 ఇవ్వలేదండి, 10,000 సాయం చేయలేదంటారు. 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇవ్వలేదంటారు. కానీ కడుపు నిండా అన్నం పెడితే అల్లా దేవుడు ఆయనకు చల్లగా చూడమని దీవెనిస్తారు. కాబట్టి అలాంటి అన్నదానం చేస్తున్నాం. కాబట్టి ఈ పవిత్రమైన దినం ఉర్సో షరీఫ్ సందర్భంగా ఆదోని వాసులందరికీ శుభాకాంక్షలు. ఇంకా హాస్పిటల్స్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఏరియా హాస్పిటల్, రైల్వే స్టేషన్, అక్కడ బస్ స్టాండ్ అక్కడ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. एक अनाथ आश्रम में आए हैं ताकि हुजूर अशरफुल फ़ुक़हा के ईसाल सवाब की खातिर यहाँ के जो गरीब, नादार, मुफलिस जो लोग यहाँ पर हैं उनके लिए कुछ खाने का इंतज़ाम और उनके लिए कुछ ज़रूरत की चीज़ें देने की खातिर यहाँ पर आए हैं। इसी तरह यहाँ के अलावा दीगर शहर अदोनी के हॉस्पिटल्स वग़ैरह जहाँ पर गरीब, मुफलिस, नादार लोग रहते हैं उनके लिए भी खाने का इंतज़ाम करके वहाँ पर भी जाके इंशाअल्लाह ये चीज़ें तक़सीम की जाएंगी। बस हमारा मकसद ये है कि हुजूर अशरफुल फ़ुक़हा का फ़ैज़ान ज़्यादा से ज़्यादा आम हो जाए और हज़रत के नाम पर जो हमारे शहर के गरीब, मुफलिस, नादार लोग हैं उनको भी इंशाअल्लाह आज के दिन जो है हज़रत के तवस्सुल से हज़रत के नाम पर इसाले सवाब के तौर पे खाना खिलाया जा रहा है। बस दुआ है कि अल्लाह तबारक व तआला हमारे तमाम हाज़रीन और हमारे नौजवानों की, हमारे हाफिज़ साहब की, सबकी कोशिशों को बारावर फरमाए, सबकी कोशिशों को अल्लाह कबूल फरमाए और हुजूर अशरफुल फ़ुक़हा की क़ब्र अनवर पर अल्लाह करोड़ों करोड़ों रहमत की बारिश नाजिल फरमाए। आमीन या रब्बल आलमीन बिरहमतिका या अरहमर राहिमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नागपुर मुजीब अशरफ నీ ప్రాణమిత్రుడు ముజీబ్ 4వ ఉర్స్. काजी साहब फिर मोहम्मद ताहिर मिसबाही ఒక ప్లేట్లో వేసుకుంటే పెద్దనా పట్టు ప్లేట్ ఉన్నది ప్లేట్ క్యామ్మ
గట్టి పట్టు గట్టిగా ఈరోజు నాగ్పూర్కు చెందినటువంటి ముజీబీ అష్రఫ్ సాబ్ 4వ ఉరుసు సందర్భంగా ఈరోజు ఆదోని అడిషనల్ కాజీ గారి ఆధ్వర్యంలో మరియు ఉమ్మీ సలీం గారి ఆధ్వర్యంలో మరియు దాదా సాబ్ ఆఫీస్ కలీం సాబ్ అందరి ఆధ్వర్యంలో ముజీబీ అష్రఫ్ సాబ్ 4వ ఉరుసు సందర్భంగా జీవనజ్యోతి అనాథాశ్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనాథలకందరికీ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపట్టినారు. నిజంగా దానికి ఆహ్వానించడం నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఏ కార్యక్రమం ఈరోజు హిందూ ముసల్మాన్ క్రైస్తవ్ ఎటువంటి పండగ జరిపినా ఎటువంటి ఇతర కార్యక్రమాలు జరిగినా కూడా అనాథలకు వచ్చి ఈరోజు సాయం అందించడం అనేది ఆదోనిలో ఆనవాయితీగా మారింది. దాన్ని కూడా ఈరోజు మైనారిటీ పెద్దలందరూ కలిసి ఈరోజు నాగ్పూర్లో జరిగేటువంటి ఆ 4 ఉరుసుని సందర్భంగా ఈరోజు ఆదోనిలో పేదలందరినీ ఆదుకోవాలి, అన్నదానం చేయాలి, వాళ్ళకు కూడా కడుపు నింపాలనేటువంటి ఆలోచన రావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎప్పటికూ చేయడానికి మేమందరూ ముందుంటాం. మాతో పాటు ఇంకా చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. తప్పకుండా ఈ జీవనజ్యోతి అనాథాశ్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమము ఇది దైవ నిర్ణయము. తప్పకుండా మానవ సేవయే మాధవ సేవ అన్నారు కాబట్టి ఏ దేవుడైనా ఖురాన్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, బైబిల్ చెప్పినా ఒకటే సందేశం, అందరినీ ప్రేమించండి, అందరికీ ధర్మం చేయండి, ఎవరు ఆపదలు ఉన్నా వాళ్ళని ఆదుకోండి అనే ఎవరైనా చెప్పేది. తప్పకుండా దాన్ని పాటించడానికి మేము ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నిజంగా నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన దానికి అడిషనల్ కాజీ సాబ్ గారికి మరియు సలీం భాయ్ గారికి, ఆఫీస్ కలీం సాబ్ గారికి, దాదాబాయ్ అందరికీ, గౌస్ భాయ్, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే ఈ కేవలం ఇది జీవనజ్యోతి అనాథాశ్రమంలోనే కాదు, హాస్పిటల్లో కూడా ఈరోజు దాదాపు ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అనాథలకు, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు అందరికీ అన్నదానం చేశారు. సో అందుకే దాదాపు ఒక 500 మంది పేదలకు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు ఎవరు చేసినా కూడా మా వంతు సహకారం ఉంటుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే అన్నమా, పరబ్రహ్మ స్వరూపమా, దైవ స్వరూపమా, జటనాగ్ని శాంతినిచ్చే అస్త్రమా, గొప్పవాళ్లకు ధనవంతులకు వింత భోజనమా, పేదవాళ్లకు అన్నము పరబ్రహ్మమా. అంటే అన్నమా, పరబ్రహ్మమా, దైవ స్వరూపమా, జటనాగ్ని శాంతినిచ్చే అస్త్రమా. ఏదైతే మాకు ఆకలిగా ఉంటామో, శాంతి కావాలా కడుపులో అంటే అన్నం అయితేనే మాకు శాంతి అయ్యేది. కానీ గొప్ప వాళ్ళకి, ధనవంతులకి వింత భోజనము. ఇప్పుడు ఎక్కడైనా మేము ఈ సొసైటీలో ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద పార్టీస్లో అర్ధం అన్నం పారేస్తున్నాం. అదే స్టైలు. అప్పుడే మన సొసైటీలో ఏం పేరు వస్తుందంటే అబ్బాబాబా ఏం భోజనాలు పెట్టిండే అబ్బా, 20 రకాలు 30 రకాల భోజనాలు. అంటే ఆ భోజనం చూస్తే గిన తినేది ఒక ముద్ద అయితే పారేసేది మొత్తం అన్నమంతా పారేస్తాం. అదే స్టైల్, అదే ఫ్యాషన్ అయిపోయింది. కానీ పేదవాడికి అన్నమే పరబ్రహ్మమా. సో
మేము చిన్నప్పుడు అయితే గిన మా తండ్రి వాళ్ళు కానీ మేము అన్నం తింటుంటే ఒక ముక్క కూడా కింద పారేస్తే, ఒక మెతక కింద పారేస్తే అది తినరా, అది బ్రహ్మదేవుని దగ్గర పోయి దేవుడా ఈయన ఇంటికి పంపొద్దు, ఈయన నన్ను కింద వేస్తున్నాడని చెప్తుండ్రు. కానీ ఈరోజు మా సొసైటీలో మాత్రము అన్నం అంతా పారేసి అంత హీనంగా తయారు చేస్తున్నాము. కానీ మనం ఆ పవిత్రమైన ఏదైతే అన్నం ఉందో ఆ అన్నము మేము మిగిలితే ఇలాంటి అనాథాశ్రమం తెచ్చి అనాథులకు పెడితే మీకు ఒక స్వర్గలోకంలో ప్రాప్తం ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మీరు రెండు మాటలు రైట్ దాన్ని